హలో ఫ్రెండ్స్, ఇదే మన ఫామ్ ల్యాండ్. మనం తీసుకున్నది ఇది 1/2 ఎకర్ అండి. అప్పుడు మేము ఉట్టిగా ఫెన్సింగ్ ఏదాన్ని చూసి నేను ట్రై చేసిన, అంటే దిగుతుందిలే అని చెప్పి. అస్సలు అది రాయలాగుండి అది దిగట్లేదు అనమాట. ఇంకా సర్లే ఏదో ఒకటి వేద్దామని చెప్పాను. ఉట్టిగా అవి కోల్డ్ ఇంట్లో ఉండేటివి తెచ్చి ఇక్కడ పెట్టినాము ఫ్రేమ్లు వేసి. ఇది బౌండరీస్ అనమాట అప్పట్లో. ఇంకా ఉట్టి టైంపాస్ వచ్చి ఇలా కూర్చుంటుంటే మా మమ్మీ ఏమన్నది, ఎందుకు అంత గడ్డి గడ్డి ఉంది, నీట్గా క్లీన్ చేపిద్దాం అని చెప్పి అన్నది. సరే క్లీన్ చేపిద్దాం అని చెప్పి క్లీన్ చేపిస్తుంటే క్లీనింగ్ అయింది కదా, బోర్ వేయిద్దాం అని చెప్పి అన్నది మళ్ళీ. సరేలే బోర్ కూడా వేయిద్దాం అని చెప్పి మధ్యాహ్నం కల్లా బండి తెప్పించేసినాము. ఇంకా వాళ్ళు పాయింట్ చెక్ చేసి బోర్ అనేది స్టార్ట్ చేసినారు. అది అయ్యి 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 సాయంత్రం ఒక 8-9 అయిపోయింది. అది 8-9కి వాటర్ వచ్చినాయండి. అప్పుడు వర్షం పడి అంత కథలు కథలు అయింది. ఇంకా నెక్స్ట్ డే మేము అటు నుంచి అటే మన కోటి దగ్గరికి వెళ్ళి అవి మోటార్ అవన్నీ తీసుకొని వచ్చామని చేసి 2 ఇంచుల పైపులు. మళ్ళీ మా మమ్మీ ఏమన్నది, అమ్మో మళ్ళీ ఇవంతా ఎత్తుకెళ్ళిపోతారు మోటార్ అవంతా, ఫెన్సింగ్ వేయిద్దామన్న జాలితోటి. ఇంకా రాత్రి జాలి వేయించినాము. జాలి వేయించినాక చెట్లు పెట్టి అన్నది. మళ్ళీ ఇప్పుడు చెట్లు కొనికి వచ్చినామండి. ఇంకా మన హైదరాబాద్ నుంచి చెట్లు కొనుక్కొని అక్కడికి వెళ్ళి పెట్టినాము. చాలా కొన్నాం చెట్లు, అంటే ఏవేవో వెరైటీస్ కొన్నాం దాంట్లో. కానీ పెట్టేటప్పుడు అట్లా పెట్టే వరకు మాకేం అర్థం కాలేదు ఏ వెరైటీ ఎక్కడ పెడుతున్నాం ఏందని కూడా. ఫెన్సింగ్ అయితే 8 ఫీట్, అది భూమిలో 2 ఫీట్ ఉంటుంది, బయట 6 ఫీట్ ఉంటుంది. ఇంకా టాటా స్టీల్ జాలి. ఇదేమో మన డ్రిప్ ఫిల్టర్స్ అండి, క్లోన్ ఫిల్టర్, స్క్రీన్ ఫిల్టర్. అవి ఇట్లా పైప్ లైన్ తెచ్చుకున్నాం మన చెట్లకి డ్రిప్ ఇచ్చుకోవడానికి. ఎందుకంటే మనం ఉండం కాబట్టి డ్రిప్ అనేది ఆన్ చేస్తే వాటికి టైంగా నీళ్ళు పడప్పుడు హెల్ప్ఫుల్ అవుతుంది, లేదంటే చెట్లు చచ్చిపోతే. ఇట్లా మేము ఆ చెట్లు పెట్టడానికి జేసీబీ తోటి హోల్ చేయించుకున్నామండి. ఇది హోల్ లెక్కన ఉంటుంది రేట్ అనేది. ఇంకా జేసీబీ హోల్ చేసిన తర్వాత 3 ఫీట్ లోత్ అనమాట చేయించి ఆ చెట్లు పెట్టేస్తాం పనులతోటి. ఇంకా దానికి ఒక గేటు, మళ్ళీ అటు ఇటు రోడ్ కాబట్టి మధ్యలోకి ఇబ్బంది అవుతుంది ఈ రోడ్లోకి రావడానికి. అందుకని చెప్పి అవతల రోడ్ మంచిగా ఉందని చెప్పి మధ్యలో 2 పైపులు వేసుకుంటే అయిపోతుంది, ఇటు రావచ్చు అని చెప్పి అనుకున్నాం. అక్కడ వర్షం పడితే బురద బురద అయిపోతుందండి, బండి అంతా ఇరికినట్టు. ఇదేమో కొరమీన్ చేపలన్నమాట. ఏదో ఒక టైంపాస్ చేద్దాము చెట్లు ఎంతసేపు అన్నట్టు చిన్న గుంతలు తోపించాం జేసీబీ తోటే. వరంగల్కి తెచ్చినాం ఇదండి. ఇది నాటు బ్రీడ్, ఇది మళ్ళీ చెరువులో నుంచి పట్టుకున్న కొరమీన్ చేపలు. బాగానే వేసినాము, బాగానే అయినట్టు అనిపించినాయి, కానీ కొన్ని రోజుల తర్వాత అసలు కనిపించలేదు ఎక్కడ కూడా. ఇంక ఇట్లా కాదు, ఈ చిన్న పిల్లలు అయితే ఫ్లాప్ అవుతున్నాయి, పెద్దగా తెద్దామని చెప్పని ఇది కూడా పెద్దగా తోపించినాము. 40 ఫీట్ బై 12 ఫీట్ బై లోత్ వచ్చేసి అదొక 12 ఫీట్. ఇదొక సోఫా, పాత సోఫా ఇంట్లో ఉండేది తెచ్చి పడేస్తే దీంట్లో తెల్లవి తేళ్ళు ఉంటున్నాయి దీంట్లో. ఎందుకులే తెల్ల సోఫా లేకపోతే ఏం కాదు, కానీ మళ్ళీ అవి తేలు కూడా ఇబ్బంది అన్నట్టు కాల్ చేసినామండి. ఇది అంటే చెక్కలు అట్లా పెట్టుకుంటే ఎక్కువ ఈ పాయిజన్స్ ఇవన్నీ వచ్చి చేరుతాయి అన్నమాట. ఇట్లా ఇవి ఉత్తిగా మనం వెళ్ళినప్పుడు చూసుకోవడానికి టైంపాస్ కానీ పెట్టుకున్నాం. అవన్నీ చేప పిల్లలు ఎగురుతున్నాయి చూడండి, అవి నాటు పిల్లలు అవన్నీ. ఇంకా మనం కూడా ఎక్కువ ఉండం కాబట్టి అక్కడ అంతా ఆటోమేటిక్ కంట్రోలింగ్ సిస్టమ్ పెట్టుకున్నాం. మన మోటార్ కూడా ఫోన్లో ఆన్ చేసుకోవచ్చు, లేదంటే టైమర్ పెట్టుకున్నా అది టైమర్కి కరెక్ట్గా షెడ్యూల్కి ఆన్ అయిపోతుంది, అది ఆఫ్ అయిపోతుంది. ఎటువంటి ఇండికేషన్ ఉన్నా మనకి ఇస్తుంది, లో వోల్టేజ్ ఎక్కువన్నా తక్కువన్నా ఏది ఉన్నా కూడా. సో ఇది పెడితే బెస్ట్ కదా, పనుల మీద ఎందుకు డిపెండ్ అవ్వడం అన్నట్టు ఇది పెట్టేసినాం, ఇంకా బెస్ట్ అన్నట్టు. ఇది బిర్యానీ ఆకు చచ్చిపోయింది, ఆ చెట్టు ఫ్లాప్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఎండాకాలం కదా, చిన్న స్విమ్మింగ్ పూల్ కట్టించుకుందాం బాగుంటుందని చెప్పని ఉట్టిగా టైంపాస్కి అట్లా కట్టించుకుంటే వర్షాకాలం స్టార్ట్ అయిపోయి కూడా నీళ్ళు నిండిపోయినాయి వర్షంతో. అది మన కంటైనర్కి పోల్స్ అండి, అవి లోతు ఒక 6 ఫీట్ మీద ఉంటుంది దాని లోపల. మీద ఒక 2 ఫీట్, మొత్తం 8 ఫీట్ లోత్, అంటే 8 ఫీట్ పోల్స్ అవి. ఎంత వర్షం పడ్డా కూడా కంటైనర్ అనేది షేప్ అవుట్ అవి కింద మీదకి అవ్వకుండా. ఇంకా మళ్ళీ ఇంకెందుకులే ఖాళీగా ఉండడము, ఏదో ఒకటి పెట్టేద్దాము. ఇక ఫామ్ అంటే కోళ్ళు కూడా అన్నట్టు కోడి పిల్లలు తెచ్చుకున్నాము, ఒక 200 పిల్లల దాకా. దాంట్లో అన్ని రకాల బ్రీడ్లు ఉన్నాయి, నియర్లీ ఒక 9-10 వెరైటీస్. దీంట్లో అమెరికన్ బ్రీడ్స్ ఉన్నాయి, మన ఇండియన్ బ్రీడ్. ఇది అమెరికన్ బ్రీడ్ అంటే నేక్ అండ్ నెక్. అది
ఇది మన చేపల సెటప్. ఇది చిన్నది ఎందుకులే సరిపోతలేదు ఎట్టట అవుతుంది అన్నట్టు పెద్దవి తీపిచ్చినాం. ఇదేమో మన స్విమ్మింగ్ పూల్ది డ్రైనేజ్ అంటే డ్రైన్ వాటర్ అనమాట, నీళ్ళు ఎక్కువైనప్పుడు అవుట్ఫ్లోకి. ఇంకా మనం ఇది కంటైనర్ చేయించినామండి. ఇల్లు కట్టడం అంటే వర్కర్స్ తోటి ఇబ్బంది అన్నట్టు ఒకటేసారి పోర్టబుల్గా ఇది చేయించినాం. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికైనా మూవ్ చేయొచ్చు, అమ్మేసినప్పుడు ఒక 50% అనేది రిటర్న్ వస్తుంది ఐరన్ బాడీ కాబట్టి. ఇంకా అక్కడ ఇల్లు కట్టించినా ఎందుకు ఊరికే దొరకాలి, వాళ్ళు కట్టాలి అంటే హెడ్ఏక్ అయిపోతుంది చాలా, వాళ్ళు ఎంబడబడాలి మనం అంటే. ఇదైతే ఆర్డర్ ఇచ్చినామా ఒక 10 రోజుల్లో రెడీ అయిపోయిందా, వచ్చి వాడేసినామా అయిపోతుంది. ఏంటంటే కొంచెం వేడి కాలంలో ఎండాకాలంలో వేడి ఎక్కువ ఉంటుంది లోపల, చలికాలంలో చలి ఎక్కువ ఉంటుంది. ఇక అట్లాంటప్పుడు ఎండాకాలంలో ఫ్యాన్ వేసుకోవాలి, చలికాలంలో దుప్పట్లు ఎక్కువ కప్పుకుంటే అయిపోతుంది. ఇక ఇదే బెస్ట్. ఆ పనులను అడుక్కొని నెలలు వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటా వాళ్ళు పని చేయక వాళ్ళని నడుచుకుంటూ వేయడం కన్నా ఇది సింపుల్గా అయిపోతుందండి. ఇదిగోండి ఇట్లా తీపిచ్చినాం అన్నమాట పోల్స్ తోటి. ఇది చేయించడం ఒక కథ అయితే, దీన్ని తీసుకురావడం ఇంకో కథ. మళ్ళీ క్రెయిన్లు వచ్చి పెట్టడం కూడా పెద్ద టాస్క్, కానీ అయిపోతుందండి సింపుల్గానే. అంటే ఇల్లు కట్టడం కన్నా ఇది బెస్ట్ పని మనకి. మెల్లమెల్లగా చూసుకుంటూ పెట్టుకుంటే సరిపోతుంది, అంటే వాటికి ఏం గీతలు పడకుండా. నేను ముందు ఎక్స్ట్రా పోల్స్ ఏం చేసిన అంటే కొంచెం ఎక్స్టెన్షన్ పెట్టి ఏదైనా షెడ్ లాగా వేసుకుందాం, కార్ పార్కింగ్ అట్లా వేసుకున్న ఇబ్బంది నడిపి పెట్టించిన. వాడిని ఎంతైతే అడిగి నేను పెట్టించినానో వీళ్ళు ఇంత సింపుల్గా డ్రైవర్ చెట్లకు కొట్టుకుంటా సైడ్లలో బార్డర్ రోడ్ పక్కన చెట్లు ఉంటాయి కదండి, దాన్ని కొట్టుకుంటా పట్టుకొచ్చిండు, అంత ఈజీగా ఇరిగిపోయినాయి. ఇంకా మనం కూడా వాళ్ళని ఏం అనలేం, మీ పని ఇంత వీక్ ఉందన్నట్టు కూడా. కానీ ఇక టైం అట్లాంటిది మనది. బొమ్మలాగా ఆడుకుంటుంది, కానీ అది నియర్లీ ఒక 2000 kgs ఉంటుందండి ఈజీగా కంటైనర్ అది. అప్పట్లో చెట్లు ఇంత చిన్నగా ఉంటుండే, పెట్టనట్టే అంత ఎంటీ ల్యాండ్ లాగానే ఉంటుండే. ఈ కింద ఏంటంటే మేము సిమెంట్ తోటి మిక్స్ అయిన మట్టి అంతా కూడా వేయించినాం అన్నట్టు, కింద గడ్డి మొలవకుండా నీట్గా ఉండడానికి. కానీ ఇప్పుడు అదేం లేదు, మొత్తం అంత వెళ్ళిపోయి మొత్తం మట్టే మిగిలింది కింద, ఆయన కూడా గడ్డే మొలవట్లేదు. క్రెయిన్ కూడా మంచి కండిషన్లో ఉంది అది. ఇంకా అటు ఇటు చేసి అయితే మొత్తం పెట్టేసినాం అదైతే ఎట్లా అట్లా. కానీ అది పెట్టేసిన తర్వాత కూడా మేము మళ్ళీ జేసీబీని రమ్మని చెప్పి ఒక దిక్కు లేపి, వాష్రూమ్లో నీళ్ళు అనేది పోవట్లేదు, వేరే దిక్కు వచ్చి ఆగుతున్నాయి. ఇంకా డ్రైన్ దాని దగ్గర అన్నట్టు ఇక దాన్ని లేపించి పెద్ద పెద్ద గనెట్లు పెట్టించి వాటర్ లెవెలింగ్ చేయించినామండి. ఇంకా మన మేస్త్రి చక్కగా అట్లా పోల్స్ అనేటిది. ఇక్కడ ఇట్లాంటి వర్క్స్లో ఏంటంటే ఈ వర్కర్ల కన్నా మనమే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. వాళ్ళకి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి మనకు వచ్చిన పని కన్నా వాళ్ళకి చెప్పడమే మనకు పెద్ద హెడ్ఏక్ లాగా అయిపోతుంది. వాళ్ళకి చెప్తే అర్థం కాదు, వాళ్ళేమో వచ్చినామా పెట్టినామా పోయినట్టు ఉంటుంది. కానీ ఇక మనం ఏంటంటే అన్నీ చూసుకొని పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చూడ ఎంత గ్యాప్ వచ్చిందో, ఇప్పుడు మళ్ళీ అడ్జస్ట్ చేసే గ్యాప్ దక్కింది. ఇది మనం స్విమ్మింగ్ పూల్ కట్టించిన తర్వాత నీళ్ళు వదిలినామని ఫస్ట్ టైం అది. మేము అది కంటైనర్లో కూడా చిన్న షెడ్ లాగా కట్టుకున్నాము. ఇది ఒక 2 weeks 3 weeks చిక్స్ ఇవి ఇట్లా ఉండే అండి. మామిడి చెట్లు పెట్టడమే 3 సంవత్సరాలు చెట్లు పెట్టినాము. ఈ షెడ్ ఇట్లా కట్టించినాము కోళ్ళకు అన్నట్టు. 44 by 20 feet ఇది. నేనే కట్టినా. ఒక 2 days టైం అంటే అరేంజ్మెంట్స్ 1 day, కట్టడానికి ఒక 1 day పట్టింది. ఇట్లుండే కదండి షెడ్. ఫుల్ వర్షం పడ్డది, వర్షాకాలం అంతా. రాత్రి అంతా పడుతూనే ఉంది. మేము ఏమవుతుందో అనుకున్నాం. నెక్స్ట్ డే ఇట్లా ఉంగిపోయింది మొత్తం అంతా గాలికి. ఇంకా నెక్స్ట్ డే పొద్దున ఉరుక్కుంటూ వచ్చి మళ్ళీ దాన్ని నీట్గా సెట్ చేసినాం. సెట్టింగ్ ఏంగానే అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇది కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ లాగా అంత గడ్డి పెరిగిపోయింది కదా. సో అప్పుడప్పుడు రోటివేటర్ కొట్టిస్తుంటాం అన్నమాట. అప్పుడు చెట్లు ఇంకా చిన్నగా ఉండే కాబట్టి. మరి మన వరంగల్ పిల్లలు అన్నీ వచ్చినాయి కాబట్టి మనం మళ్ళీ ఇప్పుడు పెద్దవి తీసుకునేద్దాం అనుకున్నాం. ఒక 5-6 inches అట్లా. ఒక్కొక్క పిల్ల 20 rupees దాకా పడింది అప్పట్లో. ఆయన కూడా ఒక 200 పిల్లలు 300 పిల్లలు చేసిన ట్రయల్ పీస్ లాగా. ఇవి నల్గొండ నుంచి తెచ్చిన బ్రీడ్ అండి. ఇవి బాగానే పెరిగినాయి. నియర్లీ
ఇట్లుండే అండి మట్టి రోడ్ మన దాంట్లో మెత్త రోడ్ బండి వస్తే అక్కడ స్టక్ అయిపోయేది. ఒకసారి నేనే టైంపాస్కి వస్తే కీస్ మర్చిపోయి వచ్చిన ఇంట్లో. అట్లనే మనదే కదా ఫామ్ హౌస్ అని ఎప్పుడు వస్తే మన లాక్ మనకు పని చేయలేదు అది. ఇంకా మనదే కదా లాక్ అని కూడా దాన్ని కూడా వాళ్ళకి కొట్టేసినాం. కష్టాలంతా ఏం చేస్తాం, ఒక కీ మర్చిపోయినాడు పెద్ద ఇబ్బంది అది. దీంట్లో ఏం ప్రూవ్ అయిందంటే గేట్ బాగానే గట్టిగా కట్టిరన్నట్టు ప్రూవ్ అయింది. ఇదేమో ఆ చేపల దగ్గర లైట్ పెడితే పురుగులు వచ్చి ఆ నీళ్ళలో పడితే ఆ చేపలు తింటాయని పెట్టినాం ఆ సెటప్ అది. కానీ పురుగులు పడడేమో కానీ ఆ లైటే పడిపోయింది లోపలికి. మళ్ళీ దానికి మనుషులు తెప్పించి పెట్టడం అంతా పెద్ద హెడ్ఏక్ అయిపోయిందండి. కానీ దీంట్లో మాత్రం చేపలు నియర్లీ ఒక 2 feet దాకా పొడవై ఒక్కొక్కటి 2